ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అండ్ మహేష్ బాబు గారి లైఫ్లోకి నమ్రత వచ్చిన తరువాత మహేష్ బాబు గారి సంబంధించిన మిగతా అన్ని టెన్షన్లు లేకుంటే మిగతా అన్ని బాధ్యతలు పరిపూర్ణంగా ఆమె హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించి ముందుకు తీసుకెళ్తున్నారు అన్ని విధాల. నమ్రత గారు కోడలుగా వస్తున్నప్పుడు కృష్ణ గారు ఏం ఆలోచించారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు, వారి కాపురం ఇంత అద్భుతంగా సాగద్దని ఆయన ముందే నమ్మారా? ఆ సమయంలో ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది? ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. దానికి ఎదుగుదల ఒకరోజు వచ్చింది కాదు కదా, అంచెలంచెలుగా ఎదిగాడు. తర్వాత కొన్ని పేజీలు వచ్చిన పోకిర్ లాంటి సక్సెస్, దాంతో ముందుకెళ్ళాడు. ఎప్పుడు అతని కెరీర్ గురించి ఎప్పుడు ఏ డౌట్ లేదు. కోడలతో ఎలా ఉండేవారు ఆయన? కోడలు మంచిదే కదా, ఆవిడ కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాబట్టి చూసుకోగలుగుతుంది. నాట్ జస్ట్ హౌస్ వైఫే కాకుండా అదర్ వర్క్స్ కూడా చూసుకోవడం మంచిదే ఎప్పుడైనా. అంటే ఎందుకు సార్ ఈ ప్రశ్న అడిగానంటే, ఇప్పుడు బయట చాలామంది హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. అందరు హీరోల ఫ్యాన్స్ మహేష్ బాబు గారిని అభిమానిస్తారు. ఎందుకంటే 4,000 మంది పిల్లలకి గుండె ఆపరేషన్, ట్రస్టులు పెట్టి కొన్ని వందల మంది అనాథ పిల్లలకి సహాయం, చివరికి పాప సితారా పాప కూడా ఎంతమందికి సహాయం చేస్తున్నారో అందరికీ తెలుసు. కృష్ణ గారి మంచితనం, మీ కుటుంబం మంచితనం, ఘట్టమనేని వారి ఆ మంచితనం పోకుండా అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దీని మొత్తాన్ని అద్భుతంగా నడిపిస్తున్న ఈ కుటుంబం విలువల గురించి కానీ కృష్ణ గారి ఫ్యామిలీ గురించి కానీ ఏం చెప్తారు? అంటే ఎప్పుడూ చాలా హ్యాపీగా ఉంటుంది. కృష్ణ గారు ఫస్ట్ నుంచి ప్రచారం చేసుకోడు కానీ ఆయన ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి కానీ, లేకపోతే ఫ్యాన్స్కి కానీ, లేకపోతే జనానికి కానీ, లేకపోతే ఏ దానికైనా ముందు ఉండేవాడు. ఎప్పుడైనా సైక్లోన్ వచ్చినా, లేకపోతే ఫ్లడ్ రిలీఫ్ అని కానీ, ఏది విషయం ఇచ్చినా సరే అన్నిటికన్నా ముందు ఉండేవాడు. అంతకన్నా ఒక మెట్టు ఎదిగాడు మహేష్. ఏంటంటే నువ్వన్న చెట్ల గుండె ఆపరేషన్ ఏదో ఒక పాయింట్ పట్టుకున్నారు, ఆ పాయింట్తో ఎంతోమందికి వైద్యం చేయించాడు. అది శాస్త్రంగా నిలిచిపోద్ది ఆ కీర్తి. డబ్బులు ఎంత ఏమిటనేది తర్వాత చూసుకుంటే ఒక పని, ఒక కార్యక్రమం నెత్తినేసుకొని అది డివేట్ కాకుండా చేస్తున్నాడు. అందుకు మనస్ఫూర్తిగా అందరూ అది అంగీకరించాలి. అప్పుడప్పుడు చూస్తుంటే నిజంగా దేవుడే మనిషి రూపంలో వచ్చాడు అనిపిస్తుంది సార్. చాలామంది చిన్న అంటే ఏదో డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేసి వదిలేయడం కదా సార్. హాస్పిటల్లో ఉంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళని కలవడం, వాళ్ళతో ఆ పిల్లలతో ఆ తల్లిదండ్రులతో మాట్లాడడం. ఈవెన్ నమ్రత గారు కానీ, మహేష్ బాబు బిజీగా ఉంటే నమ్రత గారు వెళ్తున్నారు, కలుస్తున్నారు. అంటే ఒక కుటుంబం సమాజం నుంచి ఎదిగి సమాజానికి తిరిగి ఇవ్వడం అంటే ఇది కదా నిజమైన శ్రీమంతుడు అంటే. సార్ అలా అనిపించింది సార్. అండ్ ఇంకో వారసుడు ఎప్పుడు రాబోతున్నారు? ఇంకో వారసుడు ఎంట్రీ ఎప్పుడు ఉంది? జయకృష్ణ బాగున్నాడు మనిషి. జరుగుతుందా షూటింగ్? 70% అయిపోయింది. నెక్స్ట్ మంత్ 15th కల్లా అయిపోద్ది పిక్చర్. సమ్మర్ రిలీజు. అశ్విని దత్ గారు, కిరణ్. సబ్జెక్ట్ చాలా బాగుంది, మంచి సబ్జెక్ట్. మీరు విన్నారా? విన్నాను. యాక్చువల్గా రమేష్ బాబు గారు సక్సెస్ అవ్వాలని కృష్ణ గారు చాలా ప్రయత్నాలు చేశారు. లాస్ట్ నాకు బాగా గుర్తేందంటే ఎన్ శంకర్ గారితో ఒక సినిమా ఎన్కౌంటర్ అని చెప్పి ఒక సినిమా చేశారు. రమేష్ బాబు గారు నేను ఇంకా సినిమా చేయను అని చెప్తే కృష్ణ గారే ఈ ఒక్కటి ప్రయత్నించు అని చెప్పి ఒప్పించి ఆ సినిమాలో నటింపజేశారు అని చెప్పి విన్నాను అనమాట. సో రమేష్ బాబు గారు సక్సెస్ అవ్వాలని కృష్ణ గారికి అంత ఇష్టం, అంత ప్రయత్నించారు. సో ఆయన వారసుడు వస్తున్నప్పుడు చాలా అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ఉంటాయి, చాలా పెద్ద అంచనాలతోనే వస్తున్నాడు. సినిమా కూడా అంత బాగుంటుంది. మరి మ్యూజిక్ బాగుంది, రాజే భూపతి డైరెక్షన్, హీరోయిన్ కూడా మంచి అమ్మాయి పడింది. అంత సపోర్టింగ్ కానీ అన్ని హంగులు ఉన్నాయి.
కానీ రమేష్ బాబు గారితో మీకు మంచి అసోసియేషన్ అని చెప్తారు. అవును. చిన్నప్పటి నుంచి బాగా ఎత్తుకొని పెంచారంట. బాగా ఎఫెక్షన్. ఎలా తట్టుకున్నారు ఆయన చనిపోయినప్పుడు? బాధ ఉంది. ఫోటో కూడా ఆయన ఫోటో అక్కడ పెట్టుకొని ఉన్నారు. రోజు చూసుకుంటారా? ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ అంటే అక్కడ పెట్టుకొని ఉన్నారు. అక్కడ ఉంది. ఆడ ఉంది పూలు పెట్టుకొని. ఇది అక్కడ ఉండేది, వీళ్ళు మార్చినట్టున్నది ఇది. ఇక్కడ ఉంటుంది ఆ ఫోటో. రోజు చూసుకుంటారు. అంటాడు వాడి పిక్చరు సామ్రాట్ ఓపెనింగ్ నీవు పుట్టిండప్పుడు. సార్ ఇప్పుడు నువ్వు చెప్పే పిక్చర్లన్నిటికన్నా ఎక్కువ ఓపెనింగ్ వచ్చింది ఓకే. సామ్రాట్ ఫస్ట్ మూవీకి. ఫస్ట్ మూవీకి మా పిక్చర్లన్నిటి మీద ఎక్కువ వచ్చింది ఓపెనింగ్. బా. అండ్ గౌతమ్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది సార్? గౌతమ్ 3-4 years తర్వాత ప్లాన్స్ చేస్తున్నారా? చేస్తారు కదా. ఇప్పుడు నవ్ ఈజ్ ఇన్ స్టడీస్. పూర్తయిన తర్వాత అతను ఏ కెరీర్ కావాలనుకుంటే ఆ కెరీర్. బాగా ఇంట్రోవర్ట్ అంట గౌతమ్, నిజమేనా? ఎక్కువ మాట్లాడ్డా? ఎక్కువ బాగా మాలాంటి వాళ్ళతో బాగానే మాట్లాడతాడు. కొత్తగా వచ్చే మనుషులతో కొంచెం తక్కువ. సార్